రాధా ప్లీజ్. రాధా ఏంటక్క? రాధా, గోపి నీతో ఏదో మాట్లాడాలట. నేనా? అవునరా, మాట్లాడు. అరే భలే బాగుంది. గోపి తెచ్చాడు. నిజమా? వాయిదాల్లో చీరలు అమ్మే వ్యాపారం మొదలు పెట్టారా? అంతగా ఇదైపోవాల్సిన అవసరం లేదులేండి. మా ఊళ్ళో గాజులకి ఇష్టాయనో కాయనున్నాడు. అయినా ఇంతే ఖరీదైన చీరలు తీసుకొచ్చి వాయిదాల్లో అమ్ముతుంటాడు. ఈ అంచు చూసాక ఎంత బాగుందో. నచ్చిందా? భలే బాగుంది. నీకోసమే. నాకోసమా? అవును రాధా, గోపి ఉద్యోగం చేస్తున్నాడు కదా, మొదటి జీతం తీసుకున్నాడట. ఆ డబ్బుతో మన కోసం ఇవన్నీ కొన్నాడు. ప్రత్యేకంగా ఇది నీకోసం. నిజమా? అవును రాధా, ఇది నీకోసం కొన్నాను. కొత్తగా ఈ నత్తేంట్రా? నువ్వు కాసేపు నూర్మి. అది ఇది ఏమైంది రాదా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? ఇన్నాళ్ళు బట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు, జీతం తీసుకొస్తున్నారు. ఏనాడైనా ఇలాంటి చీర కొనిచ్చారా మీరు? ఈ చీర ఎవరు తెచ్చారు? గోపి గారు. గోపి వచ్చాడా? వచ్చాడా కాదు, తెచ్చారు. నాకోసం ఈ చీర తెచ్చారు. చీర బానే ఉంది కదా, ఇంకెందుకు ఏడుపు? పరాయి వాడైనా నా కోసం చీర తెచ్చారాయన. మీరేనాడైనా నాకు జాకెట్ ముక్కైనా తెచ్చారా? తీసుకురాలేదనుకో. నేనంటే మీకు అసలు ప్రేమే లేదు. చచ్చా, అవే మాటలు రాదా. నువ్వంటే నాకు చాలా ప్రేమ. మరైతే బయలుదేరండి. ఎక్కడికి? చీరల షాప్ కి. ఇప్పుడా? షాపులు ఇంకో 2 గంటలు తెరిచే ఉంటాయి. సరే తయారవు మరి. నిజంగానా? నిజంగానా? నువ్వు అలా నిలదీసి అడిగితే నేనేం చెప్తాను చెప్పు? తప్పుతుందా? పద. అదేదో పనిలో ఉన్నట్టున్నారు కదా, అది అయిందా మరి? కాలేదు. అయితే రేపు వెళ్దాంలేండి. నీదెంత మంచి మనసు రాదా, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నాకు కాదు, గోపి గారికి చెప్పండి. వాడికెందుకు చెప్పడం? మొదటి జీతంతోనే ఇంత మంచి చీర నా కోసం కొని తెచ్చినందుకు. ఐ సీ. ఒరేయ్, నువ్వు ఇంటికి వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి. వచ్చి రాగానే ఏదో ఫిట్టింగ్ పెడతావు కదా. ఆయనే వనకండి. అవునులే, చీర తీసుకొచ్చాడు కదా. ఆయనకున్నపాటి జ్ఞానం మీకు లేకపోయే. చూడు, అదిరా నీ కారణంగా నాకు ఇంట్లో ఇచ్చిన గొప్ప బిరుదు. ఐఎమ్ సారీ అన్నయ్య, నీకు కూడా మంచి డ్రెస్ తీసుకొచ్చాను. తొందరగా డ్రెస్ అప్ అయిపోయామంటే సినిమాకి వెళ్ళిపోదాం. ఒరే బాబు, నీకు దండం పెడతాను రా. రేపు హాస్పిటల్లో సబ్మిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేండి రా. రాదా, అన్నయ్యకి ఏదో పని ఉందంట. నువ్వు నేను హారిక టెడ్డి సరదాగా సినిమాకి వెళ్ళిపోతుందా? ఆ పని చేయండి రా, మీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళరమ్మంటారా? హ్యాపీగా వెళ్ళరా. అన్నయ్య, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. మొదటి జీతం తీసుకున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా వచ్చే. వాడి జీతం ఖర్చు పెట్టి నా జీవితంతో ఆడుకుంటున్నాడు. రండి పిన్ని గారు. పూజలు పునస్కారాలు చేయటం మొదటి నుంచే అలవాటా, లేక ఈ ఇంటికొచ్చాక మొదలెట్టావా? చూడబోతే గత జన్మలో బంగారు పూలతో పూజ చేసినట్టున్నావు. లేకపోతే తంతే బూరెల బుట్టలో పడ్డట్టు వచ్చి ఈ ఇంట్లో ఎందుకు పడతా? ఇంత సుఖంగా బతుకుతున్నావంటే ఇదంతా మా అమ్మాయి పుణ్యం. నువ్వు పూజలు చేయాల్సింది దేవుళ్ళకి కాదు, మా అమ్మాయికి. అయినా మా అల్లుడు గారు నీలో ఏం చూసి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. పిన్ని గారు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నన్ను కొంచెం ప్రశాంతంగా పనిచేసుకునివ్వండి ప్లీజ్. ఏం చేస్తున్నావేంటి? పెసరట్లేస్తున్నాను. అబ్బో, పెసరట్లే? చూద్దాం ఎంత బాగా చేస్తావో.
సంధ్య విషయం నేను చూసుకుంటాను. మీరిక్కడే ఉండండి మామయ్య. నువ్వు అంతగా చెప్పాలా బాబు? ఇక్కడే ఉండిపోవాలని మీ అత్తయ్య నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం. మామయ్య, వాట్ ఏ సర్ప్రైజ్! అరే, అన్నయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చారా? వచ్చి చాలా రోజులవుతుంది మామయ్య. మరి నాతో చెప్పలేదేం? మర్చిపోయాను మామయ్య. బాగుందిరా వరుస. చెప్పాల్సినవి మర్చిపోతుంటావు, మర్చిపోవలసినవి రోజు గుర్తెస్తుంటావు. ఏం అన్నయ్య గారు ఒక్కరే వచ్చారా? వదినమ్మ గారు కూడా వచ్చారా? వచ్చింది. ఏం బాబు బావున్నావా? అదేంటి వదిన గారు, షుగర్ అటాక్ అయ్యాక చిక్కి శల్యమైపోయారనుకున్నాను. మంచి దిట్టంగా బాగానే ఉన్నారే. ఏం కులాసానో ఏమో, బెజవాడలో బొత్తిగా ఏమీ తోచడం లేదు. అవును, అన్నయ్య గారు లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు దొరికిపోయారట కదా? ఆ కేసు ఏమైంది? జైలా బెయిలా? బెయిల్ దొరికిందిగా. మామయ్య గారు అరెస్ట్ అయ్యారా? అబ్బే అదేం లేదు బాబు, గిట్టని వాళ్ళెవరో కుట్ర పని పట్టించారు తమ్ముడు. అవును, మీ రెండో అమ్మాయి ఎవరితోనో లవ్ ట్రాక్. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. అవునరా, సంధ్య ఎక్కడ? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సంధ్య. పెసరట్లు వేస్తున్నామని తెలిసి బ్రేక్ఫాస్ట్ కోసం మీ ఇంటికి వచ్చేసాను. ఆకలేస్తుంది మరి. రండి సార్, టిఫిన్ రెడీగా ఉంది. రెండన్నయ్య గారు రండి. ఏంటి ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం మానేశారా ఏంటి? అబ్బే అదేం లేదు. వాహ్, క్యా టేస్ట్ హై. నిజంగా బాగున్నాయా సార్? బాగున్నాయని చిన్నగా అంటావేంటమ్మా? ఈ పెసరట్లు తిని బాగోలేవని ఎవరనంటే వాళ్ళ పళ్ళు రాలగొడతారు. ఏం అన్నయ్య గారు? అవునవును, పాతల్లుని గుర్తుపెట్టుకొని మరీ చూడ్డానికి వచ్చారమ్మా. వారికి తలా ఇంకో 2 వడ్డించు. ఏం వదినమ్మ గారు, ఎలా ఉన్నాయి పెసరట్లు? పెసరట్లు చాలా బాగున్నాయి బాబు. వచ్చి చాలా రోజులైందంటున్నారు. సాయంకాలం వెళ్ళిపోతానంటారేమో. ఏం అన్నయ్య గారు? అవునవును, సాయంత్రం వెళ్ళిపోతాం. ఏంటమ్మా అలా సైలెంట్గా ఉన్నావు? పోలీస్ కేసు విషయమే వాళ్ళు తొందరపడుతున్నారే అనుకో. కనీసం రేపు ప్రొద్దున వరకైనా ఉండండి పిన్ని బాబాయ్ అని చెప్పొచ్చుగా. సాయంకాలమే వెళ్తానంటే ఎలా? రేపు వెళ్దురుగానిలేండి. పోలీస్ కేసైన సంగతి నాకు చెప్పలేదే మామయ్య. అదేమంత గొప్ప విషయమా అని చెప్పలేదులే బాబు. అన్నయ్య గారు, కేసు విషయంలో ఏమైనా సహాయం చేయాలంటే చెప్పండి. మంచి లాయర్లు ఉన్నారు. అక్కర్లేదులే, మా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అయితే ఓకే. టిఫిన్ అదిరిపోయిందమ్మా. ఇంకో పెసరట్ ఏమంటారా? వద్దులేమ్మా, కడుపు నిండిపోయింది. మీరొచ్చిన ప్రతిసారి టికెట్ బుక్ చేయమని నాకే చెప్పేవారు. రేపు ఉదయానికి 2 టికెట్లు బుక్ చేస్తాను. ఏం వదినమ్మా? మంచిది బాబు. వెళ్ళొస్తానమ్మా. ఓకే సార్. వరమా, సీకులు తల్లి. ఏంటత్తయ్యా? మీ మేనమావం గారు ఏటంటారు? ఏమంటారు? ఎప్పట్లాగే. ఏమ్మవారు, మీ అత్తయ్య నిన్ను బాగా చూసుకుంటుందా? మీ మావయ్య భర్త ఎలా ఉంటున్నారు? కట్నం తీసుకురాడదని అత్తమావలు ఏమైనా హింసిస్తున్నారని రోజుకు 6 సార్లైనా అడుగుతారు అత్తయ్య. 1 డజను సార్లా? నువ్వేటని చెప్పావు? మా అత్తమామలు అందరిలాంటి వాళ్ళు కాదు. ఇలాంటి అత్తమామలు భూమి మీద ఎవ్వరికి దొరకరని చెప్పాను. ఓలమ్మో ఓలమ్మో, ఆయన ఫోటోలు చూసినాడు కాడేటి, ఇంకేటంతాడు? పల్లకొడిపోయి ఉంటాడు. వాటిని చూసి మావయ్య గారు ఎంత మురిసిపోయారో. పిన్ని, అదేంటి, నేను చూసినప్పుడు మీరు మామూలుగానే ఉన్నారుగా, ఇంతలోనే కడుపా? ఎన్నో నెలే కనకమా. 3 కేజీలు. 3 కేజీలా?
కేజీ బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ చింతపండు, మొత్తం 3 కేజీలు. మామూలుగా సంచి చేత్తో తీసుకుని రావచ్చుగా, ఇలా రావడం దేనికి? మా ఆయన పోలీస్ కానిస్టేబుల్. ఇవన్నీ పట్టుకురావడం చూశాడనుకో నా మక్కలు ఇరగదండేస్తాడు. అసలు ఇలా పట్టుకు రావడం దేనికి అని నా ప్రశ్న. మొదటిసారి చూసినట్టుగా ఉన్నాం, నీకేం అర్థం కాదులే. ఏం పిన్ని? అంతే కదా మరి. ఏంటిదంతా? మరేట్నేదే వరమా. దీనికేమో సినిమా పిచ్చి, దీని మొగుడికేమో డబ్బు పిచ్చి. సినిమాకి వెళ్తాను మొర్రో అంతది ఇది, డబ్బు ఖర్చు ఎందుకు, టీవీ పెట్టుకాడు కూకుడా అంటాడు దీని మొగుడు. ఇది అసలే తింగర ముచ్చిగందా, అలగలకి సరిపెట్టుకుంటుంది. ఇదిగో ఇలాగ చేతికి అందిన సరుకులు అట్టుకొచ్చి డబ్బులు అట్టుకు పోద్ది. ఎవలమ్మా ఇలా చేయడం తప్పు కదూ? మా ఆయన చేసేది మాత్రం ఒప్పేటి. ఆ కేసు పెడతాను, ఈ కేసు పెడతానని టాప్ వాళ్ళని బెదిరించి నయా పైసా ఇవ్వకుండా నాణ్యమైన సరుకు తీసుకురావట్లా. తెస్తే మాత్రం ఆయన స్టైల్లో ఆయన కొనుక్కొస్తాడు, నా స్టైల్లో నేను కొట్టుకొస్తాను. త్వరగా లెక్క చూసి డబ్బులు ఈ పిన్ని, ఆ సినిమాకి టైం అవుతుంది. తప్పతయ్య, ఇలాంటి దొంగ సరుకులు కొంటాం నేరం. అబ్బో, అచ్చం ఆడ పోలీసులా మాట్లాడుతుండావే. నిజం మాట్లాడడానికి పోలీసులే కానక్కర్లేదు. సర్లే, ఈ గొడవ అంతా మనకెందుకు గాని, ఒక్కదానివే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? రారాదు, తోడుగా సినిమాకి పోదాం. వద్దులేమ్మా, నాకు వేరే పనులున్నాయి. ఎర్రి మొఖమని చేసేదేమో ఏదో పని, దానికి తోడు సరాసరి మేంగోట్లోంచి వచ్చేయడమే. నీకెన్ని పాలు చెప్పాను, మా వరానికి ఇట్లాంటి అన్ని ఇష్టం లేదు, దొడ్డు గుమ్మలోంచి రమ్మని చెప్పినానా లేదా? మర్చిపోయాను పిన్ని, ఈసారి అటే వస్తాలే. ప్రతి వ్యవహారానికి కొన్ని పద్ధతులుంటాయే. అది కేజీ, ఇది కేజీ. అదేట్లేదు, మొత్తం కలుపుని కేజీనే పిన్ని. ఓ చెయ్యర్రి ముఖమా, ఈ కాంతం ఇంకా బతుకుండు బత్తే, న్యాయం ఇంకా బొవ్వ మీద బతుకుంది, వర్షాలు పడుతున్నాయి, ఏటనుకుంటున్నావు? అబ్బా ముక్కంపు కొడుతుందేటే. కూరలో వేసుకుంటే బాగుంటది పిన్ని. అయితే నువ్వే ఉంచుకా. ఇదిగో నాంచకుండా ఎంతో కొంత ఈ పిన్ని. ఒలగరా దారికి. ఇందా, ఈ సినిమాకి సరిపోతాయి. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ తాగేదట్టమ్మా? నీ ఎదో మొఖానికి కూల్ డ్రింక్ కూడానా? చిప్స్ ప్యాకెట్ కూడా. ఇదిగో ఇందా, చిప్సే కొనుక్కుంటావో చెప్పులే కొనుక్కుంటావో కొనుక్కో, ఇంతకంటే పైసా ఎక్కువ ఇయ్యను. కనకమా, ఏంటి పిన్ని? నూనె ప్యాకెట్ ఉందేమో అట్టుకురాదా? ఎన్ని కావాలేంటి? ఓ డోజన్ అట్టుకొచ్చి. సరే, రేపు పొద్దున పట్టుకొస్తాను, దొడ్డుగుమ్మ దగ్గరుండు. అలాగే. నా తల్లి మొగుడేమో కొట్లన్నీ దూసేస్తున్నాడు, ఇదేమి ఇడకొచ్చి అమ్ముతుంది. మొత్తం 3 కేజీలు పైనే ఉంటాయి. లాభం లేదా? హారికకు నిజం చెప్పాలి. ఈ నిజాన్ని ఇలా దాస్తూ పోతే జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. ప్రతి చిన్న విషయాన్ని నాతో పంచుకునే హారికతో ఇంత పెద్ద విషయాన్ని చెప్పకుండా దాచడం అన్యాయం. ఎలాగైనా సరే రాధ విషయంలో జరిగిన పొరపాటు హారికతో చెప్పాలి. అలాగే చెప్తారు గాని వచ్చేయండి అత్తయ్య. జాబ్ విషయం మీ ఆయనకు చెప్పమ్మా అని ఆయన ముందుకు నెట్టేది నన్నేగా. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. వాడికి జాబ్ గ్యారంటీగా వస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకేంటి సంగతులు? మా నీరజ్ ఎలా ఉంది? ఏంటి, నిజంగానా? ఎప్పుడు?
నువ్వు చూసింది నీరజ వాళ్ళేనా? అవునా? మ్మ్. ఆ. అలాగా, నీ నోటి నిండా చక్కెర పోస్తాను పో. సరే సరే, మళ్ళీ మాట్లాడితేనే. ఆయన వచ్చే టైం అయింది, కాఫీ రెడీ చేయాలి. అదిగో మాటల్లోనే వచ్చారు. నూరేళ్ళు. ఉంటానే. మా ఊరు నుంచి అనసూయత్త ఫోను. సరే సరే, అవన్నీ తర్వాత. ముందు నేను చెప్పింది చేసావా? చేశాను ప్రభు, చేశాను. మీరు చెప్పినట్టే ఎగ్జిబిషన్కి వెళ్ళమని రాధను ఒప్పించడానికి నా తాతలు దిగొచ్చారు. రాధా గోపి ఇప్పుడే అలా వెళ్లారు, ఇంతలో మీరొచ్చారు. ప్రస్తుతం ఇంట్లో మన ఇద్దరమే కదా ఉన్నాం. అక్షరాల మన ఇద్దరమే. కమాన్. అబ్బా వదలండి, మరీ అంత తొందర అయితే ఎలా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి హారిక. నేను చెప్పాలి. ఏంటది? కంగారు పడాల్సిన పనేం లేదురండి, మంచి విషయమే. నీరజుంది కదా? మళ్ళీ ఏదైనా? నోనో, దాని బాలకం చూసి మీరు నేను ఏమనుకున్నావు? ఇక చచ్చినా సరే మధుని ఇంటికి రానివ్వదు, విడాకులివ్వడం గ్యారంటీ అనుకున్నాం కదా. అవును. ఇంచక్క మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసిపోయి హాయిగా కాపురం చేసుకుంటున్నారట. ఇస్ ఇట్? అవునట. అనసూయమ్మతో ఫోన్ చేసి చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీరజ మంచి పని చేసింది. నీరజు కాబట్టి అలా చేసింది. అదే నేనైతేనా? ఏం చేసేదానివి? మధు అనేవాణ్ణి చంపి పాత్రేసేదాన్ని. ఎందుకు? ఎందుకంటారేంటి? పరాయి ఆడదాన్ని ముట్టుకున్న చేతులతో మీరు నన్ను ముట్టుకుంటే నేను సహించగలనా? నేనా? మాట వరకు అంటున్నానండి. ఒకవేళ పొరపాటు అతని వైపు నుంచి కాక ఆ స్త్రీ వైపు నుంచి ఉందనుకో, అప్పుడు నాలుక కోసేస్తాను. పాపం చేసి దాన్ని పొరపాటని సమర్థించుకున్నందుకు. కట్టుకుని చీర కొనేటప్పుడే 100 సార్లు జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది కట్టుకున్న మొగుడు విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? తప్పు ఆడవాళ్ల వైపు నుంచైనా మగవాళ్ల వైపు నుంచైనా ఆఖరికి ఆ దేవుడి వైపు నుంచైనా సరే ఎవ్వరిని క్షమించేది లేదు. ఎందుకంటే ఒళ్ళు కొవ్వికి చేసే తప్పులివి. ఈ విషయంలో ఆడదాన్ని గాని మగవాణ్ణి గాని క్షమించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పే కుంటి సాకులు వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇదేంటి, ఇదేదో నాకే జరుగుతున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నాను. అనవసరంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? సారీ అండి. ఏవేవో విషయాలు చెప్పి మీ మూడ్ పాడు చేసినట్టున్నాను. రండి కాసేపు కబుర్లు చెప్పుకుందాం. కొంతమంది తప్పు చేసినప్పుడు అది తప్పని తెలియదు హారిక. అది జరిగాక తెలుస్తుంది అది తప్పని. చేసిన తప్పు తలుచుకుంటూ ఏమీ చేయలేక కుమిలిపోతుంటారు. అలా జీవచ్చ వల్ల నరకం అనిపిస్తూ బతకడం కన్నా చావడమే నయం కదూ. సొంత అబ్బాయి అనుకుని ఒకరి విషయంలో కోలుకోలేని చావు దెబ్బ తిన్నాం బాబు. ఆనంద్ విషయమేనా మీరు మాట్లాడేది? ఐఎమ్ సారీ. నోర్మోయ్.